కలుగునుగాక. ప్రియులరా, ఈ ఉదయకాలం తలల వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవుని వాక్కు ఈ దినం మనతో మాట్లాడినట్లు మనమంతా ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ దినం నిశ్చయంగా మనలను ధైర్యపరిచి ఆదరించే వాక్కుల చేత మనలందరినీ ఆయన కృపలో జ్ఞాపకం చేసుకునేటట్లు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా తండ్రి, సర్వాధికారి, మీ గణనామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. గతించిన దినమంతయు మమ్ములను మీ సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరచి కాపాడుతూ వచ్చినందుకు మీకు కృతజ్ఞత వందన వచనాలు తెలియచేస్తున్నాం. ఒకడు తను కనుపాపను కాపాడినట్లు మీరు మమ్మను కాపాడుతున్న ఈ శ్రేష్టమైన దినములను బట్టి నీకు వందనాలు. ప్రపంచమంతా మరణాపేక్షతో కరోనా వైరస్ ద్వారా వేదన చెందుతూ ఉండగా మమ్ములను చాచిన రెక్కల నీడలో దాచుకున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన మరణ వార్తలు మేము వింటున్నాం. ఓ ప్రక్క కరోనా వైరస్, మరో ప్రక్క విశాఖపట్నం దగ్గరున్న ఫ్యాక్టరీలో వెలువడిన విషవాయువు ద్వారా మరణాలు, ఔరంగాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ మీద ఇంచుమించు 14 మంది వలస కూలీల యొక్క మరణాలు మా హృదయాన్ని ఎంతో కలిచివేస్తున్నాయి. తండ్రి, ఈ సంహారకుడు ఇంతటితో ఆగిపోవునుగాక. నా దేవా, ఒక్కసారి దృష్టి ఉంచండి. ఆనాడు ఇశ్రాయేలీల గుమ్మముల మీద గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించినప్పుడు సంహారకుడు దాటిపోయాడని వాక్యపు ఆధారాలు మాకున్నాయి. నా దేవా, ఇప్పుడు కూడా మా దేశము మీద మీ రక్త ప్రోక్షణ ఉండునుగాక. మీ రక్తము ప్రోక్షించుటను బట్టి ఈ మరణాలన్నీ ఆగిపోవునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడవు గనుక మీకు అప్పగించుకొనుచున్నాం. మా ప్రార్థన ఆలకించండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రభువా, కుటుంబాలలో కోల్పోయిన వారిని బట్టి దుఃఖము వారు సలుపుతూ ఉండగా వారి దుఃఖమునకు ప్రతిగా మీ ఆదరణ వారికి ఉండునుగాక. ఆదరించే దేవుడవు, పరామర్శించే దేవుడవు, పరిశుద్ధ దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, మరణపు ముళ్ళును విరవగలిగిన దేవాతి దేవుడవు. నాయనా, మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నిశ్చయముగా వారందరూ మీ ఆదరణ పొందుదురుగాక. కీర్తనకారుడు అన్నట్లు, నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేసిందన్న మాట వారి జీవితాలలో కూడా నెరవేర్చబడునుగాక. మరణించిన వారిని తిరిగి తీసుకురాలేని పరిస్థితి ప్రభువా, ప్రభుత్వాలు, పాలకులు స్పందించి వారిని పరామర్శిస్తూ ఉండగా వారికంటే ఎక్కువ ఆదరించగలిగిన మీరు వారిని పరామర్శించుదురుగాక. భీకర కలిగిన పాడైన ఎడారిలో యాకోబును కనుగొని ఆవరించి పరామర్శించి కృప చూపిన దేవుడవనైనా నీ బిడ్డల మీద కూడా అట్టి కృపండునుగాక. ఈ లైవ్ వర్తమానము ద్వారా వాక్యము వింటున్న నీ బిడ్డలందరూ దీవించబడాలని కోరుకొనొచ్చు. ఈ దిన వర్తమానం ప్రతి ఒక్కరిని నాయనా ధైర్యపరచునట్లు, ఆదరించునట్లు, మీ కృపను కనపరుచునట్లు
మీ దాసుడనైన నా నోట మీ మాటలు ఉంచమని వేడుకొనుచున్నాను. ఎందరైతే వర్తమానాలు వింటున్నారో వారందరూ, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి వ్యాపార ఉద్యోగాలు క్షేమముగా ఉండునుగాక. నైనా ఈ గతించిన 45 దినాలు తండ్రి వారు కోల్పోయిన ఆర్థిక మాంద్యం అనతి కాలంలో సమకూర్చబడునుగాక. ఏ విషయమందు కలవరపడక గొప్ప మేలులు అనుభవించుటకు మీరే కృపాక్షేమములు, సత్య సమాధానములు వారికి అనుగ్రహింపచేసి ఆశీర్వదించమని ఈ లైవ్ కార్యక్రమం కొరకు ప్రయాసపడుతున్న మా బిడ్డలందరి భవిష్యత్తును దీవించమని మీ దయగలిగిన హస్తానికి అప్పగిస్తున్నాం. ఆయా స్థలాల్లో యాక్సిడెంట్ల ద్వారా మా మిత్రులు, మా సహోదరులు కొంత బలహీనపరచబడి ఉన్నారు. అనతి కాలములో అద్భుతమైన దీవెన, ఆరోగ్యము వారికి కలుగునుగాక. వారు పడకల మీద నుండి లేచి నైనా మరలా మీ సన్నిధిలో గంతులు వేయు భాగ్యము వారికి దయచేయమని దయగల మీ హస్తానికి అప్పగిస్తూ మమ్ములను మేము తగ్గించుకొనుచు మా ప్రియ రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన మీకు ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. చక్కని పాట పాడుతూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును స్తుతించి గణపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మహాగణుడవు అనే పాట దైవజనులు ఎస్ఎన్ గారు రాసి పాడిన పాట. ఆయన వినయము గల వారి యొద్ద నివసించి హెచ్చించే దేవుడని, దీన మనస్సు కలిగిన వారికి కృపదయచే దేవుడని, శోధింపబడిన వారికి తప్పించుకునే మార్గము చూపించగలిగిన వాడని చక్కని వాక్యపు ఆధారాలతో దైవజనులు పాడిన పాట మనమంతా కలిసి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. స్తోత్రం. నిండు మనసుతో స్తుతులకు కారణభూతుడైన యేసయ్యను ఆరాధిద్దాం.
వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుండును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుండును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. గ్లోరీ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకోదును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకోదును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. ఆమేన్. మన సిలువను మోయుచు ఆయన సిలువ నీడన విశ్రమించున్నట్లు దేవుని సన్నిధిలో అంతము వరకు నిలిచే భాగ్యం. గ్లోరీ. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమితును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమితును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణ
సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. పాడదాం. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినే సమయం మనమంతా దేవుని వర్తమానాన్ని విందాం. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ దినం మనతో నిశ్చయముగా మాట్లాడి తన మహిమ ప్రభావములను మనకు అనుగ్రహింప చేయును గాక. ప్రపంచమంతా బహుభయంకరమైన విపత్తుని ఎదుర్కొంటూ ఉన్న దుర్దినాలు ఇవి. ఈ దుర్దినములలో మనము దేవుని కృప చొప్పున, దేవుని వాత్సల్యము చొప్పున ఆయన సురక్షితమైన రెక్కల నీడలో దాచబడుతూ ఉన్నాం. ఇది కేవలం దేవుని యొక్క మహా కనికరము అని చెప్పుటలో ఓ సేవకునిగా నాకు ఎలాంటి సందేహము లేదు. కారణం ఏమిటంటే, దేవుడు మన యందు దృష్టించకపోతే సజీవులున్న దేశంలో ఆయన దయను పొందుదుమన్న నమ్మకము మనకు లేని ఎడల ఏమైపోదుమో అని కీర్తనకారుడు తన విశ్వాసాన్ని వెల్లడిపరిచినట్లు మనము కూడా విశ్వాస వీరులమై దేవుని కృపలో నిలిచి ఉన్నామన్న ఉన్నతమైన సంకల్పము కలిగిన వారమై ముందుకు నడిపించబడాలి. వాస్తవమే ప్రియులరా, జీవ మరణాలు యెహోవా వశమునున్నాయి. ఈరోజు ఎన్నో మరణ వార్తలు మనం వింటూ ఉన్నాం. ఓ ప్రక్క కరోనా వైరస్ మనుషుల యొక్క ఆయువును తీస్తూ ఉండగా, గత దినం తెల్లవారుజామున ఒక విషవాయువు ఆ ఎల్జీ పాలిమర్ కంపెనీలో అది యాక్సిడెంటల్గా, ఉద్దేశపూర్వకంగా అయితే ఇది కాదు కానీ యాక్సిడెంటల్గా అది తెల్లవారుజామున ఆ ట్యాంకర్లో నుంచి వెలువడటం, అనేక మంది ప్రజలు అస్వస్థతకు గురవటం, కొద్దిమంది మరణించటం, ఇంచుమించు ఇప్పటికే ఒక 12 మంది చనిపోయారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా విషమించిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. మరొక ప్రక్క ఈరోజు ఔరంగాబాద్ అనే ప్రాంతంలో వలస కూలీలు ఈ రైల్వే ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వెళుతూ వారు అలసిపోయిన వారై ఆ రైల్వే ట్రాక్ మీద పడుకున్నప్పుడు ఒక గూడ్స్ ట్రైన్ ఇంచుమించు 14 మందిని చిరిమేసింది. వారు ఆ రైల్వే ట్రాక్ మీద పడుకున్నారు. లాక్డౌన్ వల్ల ట్రైన్లు తిరగట్లేదు గల అన్న ధైర్యంతో వారు అక్కడ పడుకున్నారు. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గూడ్స్ ట్రైన్ రావటం, నిద్ర అవస్థలో ఉన్న వారి 14 మందిని అలాగునే తొక్కి వెళ్ళిపోవటం, వారి దేహాలు చిందరవందరగా పడిపోవడం. ఎటు చూసినా మరణం విలయ తాండవం ఆడుతుంది. దేశంలో కానీ ప్రపంచంలో కానీ
ప్రజలలో కానీ పాలకులలో కానీ సమాధానము అనేది కరువైపోయింది. సమాధానము దొరకని కాలములో మనమున్నాం. హృదయాంతరంగంలో సమాధానము లేదు. జరుగుతున్న పరిస్థితులకు ఒక అవగాహన కూడా అంతుబట్టలేని అసమాధానకరమైన స్థితిలో ప్రపంచం సాగుతుంది. అయితే ఇట్టి క్లిష్టమైన కష్టమైన పరిస్థితులలో మనకు ధైర్యాన్ని ఇవ్వగలిగింది దేవుని వాక్యం. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం మనలను ధైర్యపరుస్తుంది అని చెప్పుటలో ఏ సందేహము కానీ సంశయము కానీ నాకు లేదు. ఒకంత ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో దేవుని వాక్యాన్ని చదివి ధైర్యము తెచ్చుకున్న వారు ఈ రోజున నిశ్చయముగా దేవుని కృపకు పాత్రులుగా మార్చబడి దైవ కృపలో నిలిచి ఉంటారు. దేవుడు వారిని సురక్షితమైన రెక్కల నీడలో దాస్తాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధి మంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరెను, అయినను ఆ ఇల్లు పునాది గట్టిగా వేయబడినది కాబట్టి ఆ ఇంటికి ఏమీ కలగలేదు. వాస్తవమే, గాలులు విసురుతాయి, వరదలు వస్తాయి, తుఫానులు పొంగి పొర్లుతాయి, అనేక శ్రమలు వస్తాయి. ఇలాంటి విపత్కర సమయాలలో దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు కదలక నిలిచి ఉంటాడు. కీర్తనకాడు అంటాడు, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక దానికి చలనములే. నిజమే ప్రియులారా, దేవుడు ఎవరిలో ఉంటాడో, దేవునిలో ఎవరుంటారో వారికి ఎలాంటి విపత్కరమైన పరిస్థితి జరగదు అనేది వాస్తవం. ఈ సమాధానం లేని కాలంలో, ఉదయకాలం కానివ్వండి, రాత్రికాలం కానివ్వండి, నేను కాస్త ఆలోచిస్తూ ప్రభుని స్తుతిస్తున్నప్పుడు నాకు ఒక మాట ప్రభు జ్ఞాపకం చేశారు. అది ఈరోజు నేను మీతో పంచుకోవాలని నేను ఆశించి ఉన్నాను. చదువుతాను. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన చెప్పిన ఒక చక్కని మాట. యోహాను సువర్తమానం 16వ అధ్యాయం 33వ వచన భాగం, పేజీ నంబర్ 98, క్రొత్త నిబంధన గ్రంథం. ఆ 16వ అధ్యాయంలో ఆఖరి మాటను నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. నోట్ చేయాలి, మీ హృదయంలో దాన్ని ఫీడ్ చేసుకోవాలి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. యేసు ప్రభు ఏదో చెప్తున్నాడు వాళ్ళకి. సమాధానకరమైన స్థితిని వాళ్ళకు తెలియచేటకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ, అయినను, ప్రధానమైన మాట, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. స్తోత్రము కలుగునుగాక. నా ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ప్రపంచంలో ఎక్కడ సమాధానము లేదు. ఎటు చూసినా మరణము విలయతాండవమాడుతుంది. ఎటు చూసినా సంహారకుడు విజృంభిస్తున్నాడు. ఎటు చూచినా ఆర్తనాదములు, ఎటు చూచినా అపాయములు, ఎటు చూచినా కన్నీటి పర్యంతమైన క్రియలు. ఎక్కడ సమాధానము లేదు. యావత్ ప్రపంచం మీద ఎన్ని వందల కోట్ల మంది ప్రజలున్నారో అంతమందిలో ఒక కలవరం, సమాధానము లేదు. తెల్లవారితే ఏమవుతుందో, ఏం చేయబోతామో, ఎలాంటి విపత్కరమైన స్థితిని మనము ఎదుర్కొంటామోనన్న భయము గుప్పెట్లో మానవ మనుగడ సాగుతున్న అపాయకరమైన అంత్య దినములు. ప్రభు యొక్క అభయం నాయందు ఇంకెక్కడా లేదు సమాధానం. సమాధానపు అధిపతి, సమాధానపు కర్త 2020 సంవత్సరముల క్రితం కన్య మరియ గర్భమున వాక్యమయ్యున్న దేవుడు శరీరధారిగా పుట్టి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానపు అధిపతి అని పిలువబడిన ఆయన యందు మనకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాడు. ఏమిటా మాట అంటే, లోకములో శ్రమ. వాస్తవమే ప్రియులారా, లోకంలో శ్రమలు కాదు, భయంకరమైన శ్రమలు, ఊహించని శ్రమలు. ఎప్పుడైనా మన ఊహలలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఆశించామా, తలంచామా? సడన్గా వాటిని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి సరిగ్గా
48 దినములు, 48 దినములు, మేబీ 45 దినాలు గవర్నమెంట్ గణాంకముల ప్రకారం 45 దినాలు లాక్డౌన్ అయితే 22, 23, 24వ తేదీ ఒక 3 దినాలు కలుపుకుంటే సరిగ్గా 48 దినములు ఈ వైరస్ ఇండియాలో ప్రవేశించి మార్చి 3, ఏప్రిల్ 3కి 1 మంత్, మే 3కి 2 మంత్స్, 60 రోజులు దాటిపోయింది. 65 రోజులు అవుతుంది ఈ రోజుకి. 48 దినముల నుండి గృహాలకు పరిమితం అయిపోయి సమాధానము లేక భయము గుప్పెట్లో బ్రతుకుతున్న మనకు ఇదిగో దూరము నుండి వేసవి కాలమున వచ్చిన ఒక బాటసారికి చల్లని నీరు దాహము తీర్చినట్లుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తున్న భయం, ఇదిగో మీకు నా యందు సమాధానము కలుగునుగాక. ఆమేన్. నా యందు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను చెప్తున్నాను. నీవెప్పుడైతే సమాధానము కొరకు వేచి ఆయన మాటలు వింటావో అప్పుడు నీవు ధైర్యముగా నిలబడతావు. ఏం చెప్పాడు ఆయన? లోకములో మీకు శ్రమ వస్తుంది. అప్పుడే నీవేం చేయాలో తెలుసా? ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? నీకు సమాధానమునిస్తానన్న దేవుడు ఏ శ్రమల లోకములోనైతే నీవు సతమతం అవుతున్నావో ఆ శ్రమల లోకములో శ్రమల గుండా ఆయన నడిచి వెళ్ళి విధేయత చూపినవాడై ఆ లోకమును జయించిన జయశాలి. ఆమేన్. ఎస్, లోకమును జయించిన జయవీరుడు. లోకములో సమాధానము లేదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, పాపం, అక్రమం, అన్యాయం, అవినీతి, దౌర్భాగ్యం, దుష్టక్రియలు, దుర్మార్గత, వ్యభిచారం, అంధకార క్రియలు, నిష్ఫలమైన కార్యములే లోకములో ఉంటే వాటన్నిటిని జయించిన జయవీరుడు, మరణపు ముళ్ళను విరిచిన మృత్యుంజయుడు ఆయన చెప్తున్న మాట ఈ రోజున, శ్రమలున్నాయి లోకములో, అయినను శ్రమ పడుతున్నను, కరోనా వచ్చినను, మరణములు జరుగుచున్నను, ఇదిగో విపత్కరమైన కాలం ఎదురవుతున్నను, ఇదిగో రానున్న దినాలలో మీకు ఇంకా ఎన్నో కష్ట నష్టములు, వేదనలు, ఉపద్రవాలు, ఉగ్రతలు మీ మీదకు వచ్చినను ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యము తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? మీరు నమ్మిన నేను లోకమును జయించి ఉన్నాను. పిల్లలు, మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఇలాంటి సమయంలోనే ధైర్యం తెచ్చుకోవాలి. దుష్టుడైన సాతానును గురించి వాక్యములో గర్జించు సింహము అని ఉంది. దుష్టుడు గర్జించు సింహము అని ఉంది. దుష్టుడు మొదట మనలను భయపెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ డిస్కవరీ ఛానల్ చూస్తున్నప్పుడు సింహము ఒక జింకను వేటాడేటప్పుడు లేదా ఒక సాధు జీవిని వేటాడేటప్పుడు మొదట గర్జిస్తుంది, భయపెడతాది. ఆ భయమునకు ఎదుట ఉన్న ఆ సాధు జీవి గుండెల్లో భయం మొదలవుతుంది. దాని గాండ్రింపు లేదా దాని యొక్క ఉగ్రరూపం, దాని యొక్క కళ్ళు, ఆ సింహం యొక్క కవ్వింపు ఏం చేస్తుందో తెలుసా? మనలను లేదా ఆ జీవిని భయపెడతాది. దుష్టుడు కూడా అలాగనే చేస్తాడు. ఈ మరణాలను బట్టి మనకు భయాన్ని తెస్తాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి భయాన్ని తెస్తాడు. ప్రజలలో సమాధానం కోల్పోయేటట్లు చేస్తాడు. ప్రజలలో విశ్వాసము కోల్పోయేటట్టు చేస్తాడు. ప్రజలలో దేవుని మీద నమ్మకము కోల్పోయేటట్టు చేస్తాడు. ప్రజలలో భయంకరమైన అవిశ్వాసాన్ని కలుగు చేసి గర్జించు సింహమై వాడు విశ్వాసములోంచి పడద్రోసి వాడు ఏం చేస్తాడో తెలుసా? అదిగో వెంటాడి మనుషులను చంపి, ఆత్మీయంగా చంపి దేనికి పనికిరాని ఒక అస్థి పంజరము వలె వాడు పడవేస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, లోకములో మీకు శ్రమ, లోకము దుష్టుని పాలనలో ఉంది, వీడు లోకాధికారి, వీడు మిమ్మల్ని భయపెడతాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ధైర్యము తెచ్చుకొనుడి. అవును, ఈ రోజున భారతదేశాన్ని నడిపిస్తున్న పాలకవర్గం ధైర్యము తెచ్చుకోవాలి. కుటుంబాలను నడిపిస్తున్న యజమానులు ధైర్యము తెచ్చుకోవాలి. సంఘాలను నడిపిస్తున్న నాయకులు ధైర్యము తెచ్చుకోవాలి. కింద స్థాయి అధికారులు, ఫ్యాక్టరీలను, అలాగనే సాఫ్ట్వేర్ కంపెనీలను నడిపిస్తున్న నాయకులు కూడా ధైర్యము తెచ్చుకొని ఈ విపత్కరమైన కాలములో దానిని ఎదుర్కొనే సత్తా కలిగిన వారై నిలబడగలగాలి. ఈ రోజున చూడండి, కొంతమంది పిరికివారు
ఏం చేస్తున్నారు తెలుసా? కరోనా వచ్చిందని బిల్డింగుల మీద నుంచి దూకి చచ్చిపోతున్నారు. ఎవరో ఏదో అనుకుంటారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పులున్నాయని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరణము దీనికి పరిష్కారము కాదు కదా. జీవము మరణము యెహోవా వశములోనే ఉన్నాయి. నరులారా తిరిగి రండని ఆయన పిలిచినప్పుడు ఆయనకు మన ఆత్మను అప్పగించుకొని వెళ్ళిపోవడంలో ఉన్న ఆశీర్వాదం ఇదిగో ఈ ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల అంత దురదృష్టం మరొకటి లేదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దీనినే బైబిల్ అంటుంది స్పిరిచువల్ డే. ఈ రోజున నేను ఈ వర్తమానానికి ఆత్మీయ ధైర్యము అని నేను నామకరణం చేస్తున్నాను. అవును ప్రియులారా, స్పిరిచువల్ డే, ఆత్మీయ ధైర్యం. ఏ దుష్టుడైతే లోకములో వ్యాధిని కలుగు చేసి భయపెడుతున్నాడో, ఏ దుష్టుడైతే మరణాన్ని కలుగు చేసి భయపెడుతున్నాడో, ఏ దుష్టుడైతే నిన్ను కలవరపరుస్తున్నాడో, ఆ దుష్టుడైన గర్జించు సింహమైన సాతానుని ఎదిరించుటకు నీ ప్రక్కన యూదా గోత్రపు సింహమైన నజరేయుడైన యేసు నిలిచియుండునుగాక. ఆమేన్. ఆయన యూదా గోత్రపు సింహం, ఆయన నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరుస్తున్నాడు. లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. పౌలు అంటారు చూడండి, ఒక చక్కని మాట నేను మీకు చదివి వినిపిస్తాను ప్రియులారా. పౌలు చాలా చక్కని మాట అంటాడు. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా ధైర్యము మనకు కలుగుతుంది. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఉన్నతమైన కృపను తలంచుచు పౌలు ఒక చక్కని మాట మాట్లాడారు. అదేమిటంటే, ఆయన నా ప్రక్కన నిలిచి సింహపు నోట నన్ను పడనివ్వలేదు. స్తోత్రము కలుగునుగాక. అవును ప్రియులారా, సింహపు నోట పడనివ్వలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను చూడండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలచి. ఎంత అద్భుతమైన మాట! లోకమును జయించిన జయశాలి చెప్తున్నాడు, నేను నీ పక్షమునుంటానని. పౌలు తన విశ్వాసపు ఒప్పుకోలుని, తన టెస్టిమోనీని చెప్తున్నాడు. ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. ఆమేన్. ఎంత ఆశ్చర్యకరమైన మాట ప్రియులారా. ధైర్యం నింపట్ల మీలో ఈ మాట. భయపడకండి. ఆత్మీయ ధైర్యం అనేది ఈ రోజున నీకు నాకు కావాలి. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను లోకమును జయించాను, నా యందు మీకు సమాధానం ఉంది గనుక మీరు భయపడకండి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేమిటంటే, శ్రమల కాలములో లేదా మరణము సంభవిస్తున్న ఈ కాలములో ఒక వ్యక్తికి ధైర్యం అనేది ఎలా వస్తుంది? ఓ ప్రక్క దేవుడేమో బలపరుస్తున్నాడు, బలహీనులు కావద్దు, మీరు ధైర్యముగా ఉండండి అని బలపరుస్తున్నాడు. మరొక ప్రక్కేమో దుష్టుడైన సాతాను గర్జించు సింహమై ఎవడిని మృంగుదునా అని వెంటాడి ప్రజలను తరుముతున్నాడు. ఇప్పుడు నీకు ధైర్యం అనేది కలగాలంటే ఖచ్చితంగా నీవు వాక్యమై ఉన్న దేవుని యొక్క ఉనికిని, వాక్యమై ఉన్న దేవుని యొక్క సామర్థ్యతను ఎరిగిన వాడవై ఉండాలి. ఈ వర్తమానంలో ఒక 4 విషయాలు నేను వ్రాసి ఉంచాను. ఈరోజు 2, మరుసటి రోజు 2 మీతో పంచుకుంటాను. ఆత్మీయ ధైర్యము అనే ఈ వర్తమానంలో భౌతిక ధైర్యము కాదు, ఆత్మ సంబంధమైన ధైర్యము కావాలి మనిషికి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ధైర్యం ఉంటుందో దుష్టుడైన సాతానుని ఎదిరిస్తావు. సింహపు నోట నుండి నీవు తప్పించబడతావు. యూదా గోత్రపు సింహమైన యేసు రెక్కల నీడలో దాచబడతావు. ఎలా? ఆ ధైర్యం ఎలాగొస్తుంది? మొదటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, అండర్లైన్, ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఆమేన్. దైవజనుడైన పౌలు
ఎఫెసీ సంఘాన్ని బలపరుస్తున్నాడు. సంఘమా, ఇప్పుడు శ్రమలను బట్టి అధైర్యపడవద్దు, ఇవి మీ మహిమ కొరకే వచ్చినవి, మీకు మహిమ కర్మలై ఉన్నాయి. అయితే శ్రమలలో, వేదనలో, వ్యాధిలో, ఉపద్రవములో యేసుక్రీస్తు నందలి విశ్వాసం నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆమేన్. లోకములో మీకు శ్రమ అయినను ధైర్యము తెచ్చుకోండి అన్నాడంటే, శ్రమల మధ్యలో ఒక వ్యక్తికి ధైర్యము కావాలంటే ఈ శ్రమలకు ఆ ధైర్యానికి మధ్య ఆ వ్యక్తి విశ్వాసం అనే ఒక గొప్ప ప్రక్రియ కలిగిన వాడై ఉండాలి. యేసుక్రీస్తునందలి విశ్వాసం నీకు ధైర్యమునిస్తున్నది అనేది వాస్తవం. ఎందుకంటే ఆయన లోకమును జయించాడు, లోకములో ఉన్న పాపాన్ని జయించాడు, లోకములో ఉన్న మరణాన్ని జయించాడు, లోకములో ఉన్న వ్యాధిని జయించాడు, లోకములో ఉన్న ప్రతి అంధకార క్రియను జయించి ఆయన మనలను తన రక్తము చేత విమోచించాడు. కాబట్టి మనము ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యము కలిగిన వారమై ఉండాలి. స్తోత్రం. లోకములో మీకు శ్రమ, నిజమే, ఇది శ్రమల కాలం, శ్రమలను ఎదుర్కొంటున్నాం. నాకు ఆ మాట చాలా ధైర్యాన్ని ఇచ్చిందండి, చాలా ధైర్యం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును స్పిరిచువల్ డేర్, ఆత్మీయ ధైర్యం మనకు కలగాలి ఈ రోజున. దీనినే బైబిల్ అంటుంది అమూల్యమైన విశ్వాసము. ఒక చిన్న మాట నీకు చెప్పి నేను కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఓ రోజు ఓ అటవీ ప్రాంతానికి వెళ్ళారు తండ్రి కుమార్తె. చిన్న పిక్నిక్ లాగా వేసుకొని అక్కడికి వెళ్ళారు. వాళ్ళతో ఉన్న తినుబండారాలు, తాగే నీరు అయిపోయింది. వాళ్ళ నాన్నగారు ప్రక్కనే వారికి ఉన్న 4-వీలర్ కార్ ఆపి ఆ ప్రాంతంలో ఒక చిన్న దిగుడు బావి ఉంటే దానిలోనికి వెళ్ళి నీళ్లను ముంచుతున్నాడు. వాటర్ కావాలి కదండి తాగటానికి, నీళ్లను ముంచుతున్నాడు. ఇంతలో ఒక మృగం ఆ కారు దగ్గరకు రాగా ఆ కారులో ఉన్న 12 సంవత్సరాల తన కుమార్తె ఆ మృగము యొక్క గర్జనకు, ఆ మృగము యొక్క వికృత రూపానికి భయపడి కారులో నుండి దిగి పరిగెత్తింది తండ్రి ఉన్న బావి వద్దకి. డాడీ డాడీ అంటూ పరిగెత్తింది. ఒక పక్క ఈ మృగము కూడా ఆ బిడ్డను తరుముతూ ఉంది. ఇంచుమించు 35 అడుగుల లోతులో ఉన్న బావి, అడుగుకు ఒక మెట్టు దిగుడు బావి, మెట్లతో ఉండే బావి. దాంట్లో ఉండి నీళ్లు ముంచుతున్నాడు వాళ్ళ నాన్నగారు. బావి దగ్గరికి వెళ్ళి తన కుమార్తె, డాడీ ఇలా ఒక మృగం నా వెంట పడుతుంది అని చెప్పినప్పుడు ఆ తండ్రి వెంటనే ఒక మాట అన్నాడు, బావిలోకి దూకేయ్. ఎంత సాహసోపేతమైన కార్యం. వెంటనే ఈ అమ్మాయి మారు మాట మాట్లాడకుండా ఆ దుష్టుని చేతిలో నుండి, లేదా ఆ మృగము చేతిలో నుండి, నోట నుండి తప్పించబడుటకు అమాంతముగా ఆ 35 అడుగుల లోతులో ఉన్న బావిలోనికి దూకింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసునా? బావి లోతెంతుందనేది కాదు భయం, లేకపోతే మృగం ఏదో చేస్తుందని కాదు దూకటం. బావిలో ఉన్న తన తండ్రి తనకిచ్చిన అభయమును బట్టి తప్పక కాపాడగలడన్న ధైర్యం, దీనిని విశ్వాసం అంటాం మనం. ధైర్యం. బావిలో మా నాన్నగారు ఉన్నాడు, తన ప్రాణమును అడ్డేసైనా నన్ను కాపాడగలడన్న ధైర్యం, విశ్వాసం ఆ బిడ్డను 35 అడుగుల బావిలోనికి దూకేదానికి ప్రేరేపణిచ్చింది. దూకింది. తండ్రి కుమార్తె ఇద్దరు సురక్షితంగా కాపాడబడ్డారు. కొద్ది సమయం బావిలో ఉన్నారు. ఆ మృగం అటు ఇటు తిరిగి వెళ్ళిపోయింది. బైబిల్ అంటుంది ఇది అమూల్యమైన విశ్వాసము. అవునండి, యేసుక్రీస్తు నందలి విశ్వాసం. మోషే చనిపోతూ యెహోషువకి బాధ్యతలు అప్పగించి, భయపడకు, ఆయన నాకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటానని చెప్పాడు కదా, వెళ్ళు. ఆ విశ్వాసం ఇశ్రాయేలీయులను కనానుకు నడిపించింది. అవునండి, కనానుకు నడిపించింది. ఎప్పుడైతే వీరు కనానుకు బయలుదేరుతున్నారో ఎన్నో ఆపదలు, ఇబ్బందులు, ప్రతికూలతలు వచ్చినా దేవుని యందలి విశ్వాసము చెక్కు చెదరలేదు.
ప్రతి పట్టణాన్ని జయించుకుంటూ వెళ్ళి వాగ్దాత దేశంలో అడుగుపెట్టారు. మరలా అక్కడ వ్యవసాయం ప్రారంభించి ద్రాక్ష తోటలు నాటి రాళ్లను పగలగొట్టి సమృద్ధి ఆహారము తినుటకు వారికి దేవుని కృప తోడై ఉండి నడిపించింది. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా, కుడికైనను ఎడమకైనను తప్పకుండా వాక్యానుసారంగా నడిపించబడిన దేవుని పిల్లలకెన్నడూ దేవుడు తోడై ఉండటమే కాకుండా దుష్టుడైన సాతానుకి వాడి నోట పడకుండా ఆత్మీయ ధైర్యం ఇచ్చి నడిపించగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఈరోజు దేశమా, భయపడకు అని అభయం ఇస్తున్నాడు మనందరికీ. ధైర్యం మనకు ఉండాలి ప్రియులారా. విశ్వాసము వలన ధైర్యం. మనలో ఉన్న విశ్వాసం ఈరోజున ఎలాగ ఉండాలంటే, ఆ కరోనా వ్యాధి సమస్యల వస్తాయి పోతాయి, ఉదయం సాయంత్రము రాత్రి వచ్చినట్టు వచ్చిపోతాయి, కానీ జీవ మరణములు యెహోవా వశములో ఉన్నవన్నది వాస్తవం. ఒకవేళ ఈరోజు మనల్ని ఆయన పిలుచుకుంటాడా? కరోనా వచ్చినా రాకపోయినా జీవగ్రంథంలో నీ పేరు కాంతవరకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు ప్రభు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు దేవుని కృప మీకు తోడుగా ఉండేదానికి, విశ్వాసము వలన మీకు ధైర్యము కలగాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రియమైన సహోదరులారా, పాత నిబంధన గ్రంథములో మన ప్రియులు భక్తులెందరో ఇదే విశ్వాసము ద్వారా అద్భుతమైన కార్యములు జరిగించారు అని హెబ్రీ పత్రిక 11వ వాక్యంలో వ్రాయబడి ఉంది. ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఉద్దేశించాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి 35 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వారు విశ్వాసము ద్వారా, అండర్లైన్, విశ్వాసము ద్వారా రాజ్యములు జయించారు, ధైర్యముగా రాజ్యాలను జయించారు. విశ్వాసము ద్వారా నీతి కార్యాలు జరిగించారు. విశ్వాసము ద్వారా వాగ్దానములు పొందారు. విశ్వాసము ద్వారా ఈ లోక సంబంధమైన సింహముల నోళ్లను మూశారు. విశ్వాసము ద్వారా అగ్నిబలములు చల్లార్చారు. విశ్వాసము ద్వారా ఖడ్గధారులను తప్పించుకున్నారు. విశ్వాసము ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడిరి. విశ్వాసము ద్వారా యుద్ధములో పరాక్రమశాలురైరి. ఆమేన్. అంత మాత్రమే కాదండి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కేవలం ఫైట్, బట్ ఓన్లీ గ్రేస్, దేవుని కృప, వీరి విశ్వాసం వీరిని ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల వైపుకు నడిపించింది. విశ్వాసము చేత ధైర్యముగా మనం ఉంటాం. శ్రమలలో కూడా విశ్వాసం ఉంటే, కరువులో కూడా విశ్వాసం ఉంటే, వ్యాధిలో కూడా విశ్వాసం ఉంటే, సమస్యలలో కూడా విశ్వాసం ఉంటే, అనేక ఇబ్బందులలో కూడా విశ్వాసం ఉంటే ధైర్యము కోల్పోము, దుష్టుని ఎదిరించగలుగుతాం. లోకములో మీకు శ్రమ అయినను ధైర్యము తెచ్చుకోండి, నా యందు మీకు సమాధానము కలుగునుగాక ప్రభు అన్నారు. మరి విశ్వాసం కలిగి ఉందామా? మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు రేపటి దినాన 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తానని చెప్పాను. యోహాను మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచన భాగం. ధైర్యము ఎప్పుడు కలుగుతుంది శ్రమలలో? ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారం అవుతాం. అద్భుతమైన మాట కదా. 22వ వాక్యం. అప్పుడు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. మంచి మనస్సాక్షి. ప్రియులారా, నీ హృదయము నీ మీద దోషారోపణ చేయకుండా, దీన్ని నేను అంటాను, మన మనస్సాక్షిని బట్టి మనకు ధైర్యం వస్తుంది. పాపము చేసిన వానికి మనస్సాక్షి గద్దిస్తుంది. మన హృదయము మన యందు దోషారోపణ చేయకూడదు. ఇలా తమ హృదయాల మీద దోషారోపణ చేసి దైవత్వంలో నుంచి పడిపోయిన అనేక మందిని మనం చూస్తాం. మొదటిది విశ్వాసము ద్వారా ధైర్యం. రెండోది మంచి మనస్సాక్షి, గుడ్ కాన్సెన్స్. మంచి మనస్సాక్షి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు రక్తము మన మీద ప్రోక్షింపబడినప్పుడు, మనము ఆయన రక్తములో శుద్ధీకరించబడినప్పుడు, మన ప్రాణాత్మ శరీరములు పరిశుద్ధపరచబడినప్పుడే మన మనస్సాక్షికి కల్మషము తోచకుండా మనము శుద్ధీకరించబడిన వారం.
విశ్వాస జీవితంలో కూడా మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఉంటాం. అననీయ సప్పిరకిటి మనస్సాక్షి లేకుండా పోయింది. గారడి సీమోనికిట మనస్సాక్షి లేకుండా పోయింది. అనేక మంది దేవుని సన్నిధిలో ఉంటూ మంచి మనస్సాక్షి లేని వారై, నేరారోపణ హృదయం కలిగిన వారై ఉండి భ్రష్టులైపోయారని వాక్యం చెప్పకనే చెప్తుంది. అందుకే ఈ రోజున నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. ఒక మాట చదివి ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం. దైవజనుడైన పౌలు తన ఉన్నతమైన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఆమేన్. మంచి మనస్సాక్షి ఈ పౌలుకు ఉన్నది కాబట్టే దేవుని ధైర్యముతో ఏథెన్సులో వాక్యాన్ని ప్రకటించాడు. మన మనస్సాక్షిని మనం ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉంచుకోవాలి. అప్పుడే ధైర్యంగా ఉంటాం. చూడండి, తప్పు చేసిన వాడిని మనం ఏదన్నా అంటున్నామంటే తలదించుకొని లోపలికి వెళ్తాడు, మాట్లాడ్డవాడు. ఎందుకో తెలుసా? వాడి మనస్సాక్షి వాడిని ఏదైనా నేరారోపణ చేస్తున్నారు. నువ్వు దొంగవరా, నువ్వు అక్రమకారుడివిరా, నువ్వు పాపం చేసావురా, నువ్వు తప్పిదము చేసావురా అని వాడిని గద్దిస్తుంది. కాబట్టి వాడికి సమాధానం ఉండదు. ఆత్మ సంబంధమైన ధైర్యం ఈ రోజున మంచి మనస్సాక్షిని బట్టి వస్తుంది. లోకంలో ఎన్ని జరుగుతున్నా నా దేవుని ఎదుట నాకు మంచి మనస్సాక్షి ఉంది కాబట్టి నా దేవుడు ఈ విపత్తు నుంచి నన్ను కాపాడగలడన్న ధైర్యం నీకు వస్తుంది. అందుకే ప్రభు అంటాడు, ధైర్యము తెచ్చుకోండి, ధైర్యము తెచ్చుకోండి. ముగింపు మాట ఈ దినం నేను చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతున్నాను. ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నొందురు. ఆమేన్. అవును ప్రియులారా, ధైర్యం తెచ్చుకుందాం. విశ్వాసమును బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క మంచి మనస్సాక్షిని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు నిశ్చయముగా దుష్టుడైన అపవాది నోట పడకుండా నీ ప్రక్కన నిలిచి నీ ధైర్యమును బట్టి నిన్ను తప్పించి, ఈ శ్రమల కాలములో, విపత్కర కాలములో దేవుడు నిన్ను తప్పించి హెచ్చించి గొప్ప చేయునుగాక. కీర్తనకారుడితో అన్నాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ప్రేమించటం అంటే ఏమిటి? ఆయన యందలి విశ్వాసం ఉండటమే. ప్రేమించటం అంటే ఏమిటి? ఆయన ఆజ్ఞలను అనుసరించి మంచి మనస్సాక్షి కలిగి ఉండటమే. గనుక రేపటి దినం కొరకు కూడా, ఈ వర్తమానం కొరకు సిద్ధపడదాం. ఆత్మ సంబంధమైన ధైర్యం కలిగి ప్రభు ఎదుట ఆ కృపాసనము ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేద్దాం. దేవుడటి ధైర్యమును, నిరీక్షణను మనకు కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు. అబ్బా తండ్రి అని పిలవగలిగిన స్వీకృత పుత్రాత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలు. ప్రార్థిద్దాం. మంచి మనస్సాక్షిని బట్టి నాకు ధైర్యం, నీ అందలి విశ్వాసం చేత నాకు ధైర్యం. దేవుడు మోషేను బలపరిస్తే మోషే యెహోషువను బలపరిచాడు. గాబ్రియేలు దూత దానియేలును బలపరిచింది. గిద్యోను దగ్గరికి దూత దిగి వచ్చి బలపరుస్తుంది. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ధైర్యము తెచ్చుకో, విడిపించుటకు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ విపత్కరమైన పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని విడిపించుటకు తోడై ఉన్నాడు. పౌలు చెప్తున్నాడు, ఆయన నా ప్రక్కన నిలచి సింహపు నోట నుండి నన్ను తప్పించెను. ఓ గాడ్, నీకు స్తోత్రం యేసయ్యా.
నీకు స్తోత్రములు. జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఆయన యందలి ధైర్యం, మన సాక్షిని బట్టి ఆయన యందలి ధైర్యం. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. ప్రేమపూర్ణుడైన ప్రభు నీకు వందనాలు. మీ అందు మాకు సమాధానము కలుగునట్లు మమ్మను బలపరిచిన విధానమును బట్టి నీకు స్తోత్రం. విశ్వాసము వలన ధైర్యముగా ఉంటామని, మన సాక్షిని బట్టి ధైర్యముగా ఉంటామని మీరు మాకిచ్చిన సందేశమును బట్టి వందనాలు. ఈ రోజున అట్టి మన సాక్షి కొందరికి లేక విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయిన వారి వలె ఉన్నారు. మేమైతే మీ అందు విశ్వాసము వలన ధైర్యము చెడకుండుదుముగాక, మంచి మనస్సాక్షిని బట్టి ధైర్యము కలిగి ఉందుముగాక. ఈ విపత్కరమైన పరిస్థితి మమ్మల్ని ఏమీ చేయలేదని ధైర్యముతో ముందడుగు వేయటకు మీ కృప దయచేయండి. ఈ లైవ్ వర్తమానము ద్వారా వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించండి. మహోన్నతుడా, సర్వలోకనాథుడా, అద్భుతములు జరిగించి ఆశీర్వదించండి. గ్యాస్ వలన మరణాలు గురైన వారి కుటుంబాల కొరకు, వారి ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం. ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన వారి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వలన చనిపోయిన వారి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా ఆదరించబడుదురుగాక. మేలు చేయండి. మీ నామమును మోకరిల్లిన ప్రతి వారి అక్కర తీర్చండి, సహాయము చేయండి. వర్తమానం వింటున్న బిడ్డలందరినీ, ఆన్లైన్ ఆఫ్లైన్లో వర్తమానం వింటున్న బిడ్డలను దీవించండి. మా ఈ తిమోతి అపోస్తలిక్ మినిస్ట్రీస్ని, మా ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్న నా ప్రియ స్నేహితులు, మిత్రులు, సహోదరులు అందరినీ దీవించండి. వారి అక్కర్లు తీర్చి మీ రెక్కల నీళ్ళలో భద్రపరచండి. ఘనతయు మహిమయు ప్రభావమును మీకు ఆరోపిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన కృపలో తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.